పేరు శివప్రశాంత్, పీడిఎస్ భద్రాచలం డివిజన్ కార్యదర్శిని. ఈరోజు మారుతి కాలేజీలో ఒక విద్యార్థిని చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఆ చనిపోవడం కూడా చాలా అనుమానాస్పదంగా చనిపోవడం జరిగింది. అమ్మాయి పైప్ ఫ్లోర్ నుంచి కింద పడిందని చెప్పేసి యాజమాన్యం తల్లిదండ్రులకి సమాచారం ఇచ్చినప్పటికీ అక్కడ పడిన స్థలానికి అమ్మాయి ఉన్నటువంటి బాడీ మీద ఉన్నటువంటి దెబ్బలకి సంబంధం లేకున్నటువంటి పరిస్థితి ఈరోజు మారుతి కాలేజీలో కనబడతా ఉంది. ఇదే కాకోకుండా మారుతి కాలేజీ అంటేనే ఒక సమస్యల వలయంగా మారుతూ ఉన్నా కానీ భద్రాచలంలో ఉన్నటువంటి కొంతమంది ప్రైవేటు డాక్టర్లు మొత్తం కూడా అక్కడ ఉంటా అందరూ కలిసి ఈరోజు దాంట్లో చేరించుకొని సమస్య వస్తే మాత్రం దాన్ని కప్పుపుచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ విద్యార్థిని కూడా అదే పరిస్థితి కనబడతా ఉంది. అమ్మాయి చనిపోవడానికి కారణాలు ఏంటి అనేది కూడా ఇప్పటి వరకు చెప్పలేని పరిస్థితి. పోలీసు వారు ఒక పక్క విచారణ చేస్తూ ఉన్నారు, కానీ న్యాయమైన విచారణ చేయాలని చెప్పేసి కూడా పీడిఎస్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఒక విద్యార్థిని ఈరోజు అంత దారుణమైన పరిస్థితిలో ఈ రోజులలో సీసీ కెమెరాలో ఫుటేజ్ని కూడా డిలీట్ చేసే స్థాయికి ఈరోజు మారుతి కాలేజీ ఎదిగిందని చెప్పేసానంటే ఇలా అధికారుల యొక్క తప్పిదం వల్ల ఇదంతా జరుగుతూ ఉందనేది ఖచ్చితంగా ఈ సంఘటనతో తెలియాలి. ఎందుకనంటే ఈరోజు పోలీసు వ్యవస్థ కానీ అట్లాగే సంబంధించినటువంటి ఆ కాలేజీ యాజమాన్యం సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సపోర్ట్ చేయబట్టే ఈరోజు ఒక అమ్మాయిని కోల్పోవడం జరిగింది. కాబట్టి న్యాయమైన సంబంధించినటువంటి అమ్మాయి కుటుంబానికి జరగాలి. దాంతోపాటు ఈరోజు చనిపోవడానికి కారణమైనటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాటి మీద అందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఆ కుటుంబానికి ₹1 నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి కూడా పీడిఎస్గా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా దశల వారి పోరాటం నిర్వహిస్తామని చెప్పేసి ఈరోజు భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్న డెడ్ బాడీని కాలేజ్ దగ్గర తీసుకెళ్ళైనా సరే వాటి మీద ఖచ్చితంగా ధర్నాలు రాష్ట్రంలోకి వచ్చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం.